ఒకవేళ అతను దూరం చేస్తానికి వాళ్ళని బదనాం చేయడానికి ట్రై చేస్తాడండి. ఎవరి కోసం? తను ఉండాలి కదా అక్కడ. తన రాజకీయ పార్టీ, తనకు వేదిక, ప్రజల ఆదరణ, తను బయట ఉండాలి కదా జైల్లో కాకుండా. ఒకవేళ అతని బదులు ఎవరైనా ఉంటారనుకుంటే వాళ్ళు జైల్లో పోయేలా ఉన్నారు కదా, అందరూ మూటగట్టి మూటగట్టి పోయేలా ఉన్నారు. ఇంక ఎవరి కోసం చేస్తాడో అదన్నీ. ఒకవేళ వాళ్ళు బదనాం చేస్తే, వాళ్ళని డిగ్రేడ్ చేస్తే డిగ్రేడ్ అయిపోయి సీన్ ఏం లేదండి అక్కడ. రామ్మోహన్ నాయుడిని అర్నాబ్ గోస్వామి అన్నవాడు నోరు పారేసుకున్నాడు, ఇవాళ నాలుగు ఖర్చుకుంటున్నాడు, వాడు పిల్లి మొగ్గులు వేసినా అని క్షమించే ప్రసక్తి లేదు. తప్పు చేసిండు, డిడ్ ఏ మిస్టేక్. అక్కడ జరిగిన దానికి బాధ్యులు అందరూ బాధ్యులే. అవును. దేశంలో ఏ ప్రమాదం జరిగినా టోటల్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. గతంలో జరిగిన ఉత్పాతాలకి, విపత్తులకి సంబంధించి ఏదన్నా రాజీనామాలు చేసి బాధ్యత వహించుంటే ఇతను మాట్లాడడానికి ఈ మధ్యకాలంలో ఒక 20 ఏళ్ళ నుంచి అలాంటి బాధ్యత ఎవడన్నా వహించుంటే ఈయనంటే తప్పులేదు. ఇక్కడైనా ప్రాణాలు పోయినాయా, ఇబ్బంది పడ్డారు. అదే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కండిషన్స్ ఎందుకు పెట్టింది? ప్రజల క్షేమం కోసమే కదా. అక్కడ ప్రయాణికుల క్షేమం కోసం పెట్టింది. వీళ్ళ తప్పు ఏమైనా ఉంటే రేపు వాళ్ళు రూల్స్ వైలేట్ చేసినందుకు, ప్రభుత్వ నియమ నిబంధనలు వాళ్ళు పాటించినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు అనాలి. అప్పుడు కూడా ప్రభుత్వాన్ని అంటారు. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ ప్రభావవంతమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళు చెప్పిందే వేదం. అది జరుగుతున్నంతకాలం ఇలాగా అన్నాబులాటోడు ఎవరి మీద ఎంత మురిగినా జనం సర్లేవయ్యా వాళ్ళు వదిలేసామే, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు అని అంటారు. అర్థమైందండి? కాబట్టి మనం పెద్ద పట్టించుకోక్కర్లేదు.